భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్, కూకట్పల్లి, హైదరాబాద్ 21 సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9652968881. నమస్తే, నేను మీ ప్రత్యూష. మీరు చూస్తున్నారు NSR న్యూస్. ప్రస్తుతం మనం మాజీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సార్ తో ఉన్నాము. భూపాలపల్లి నియోజకవర్గం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ఎమ్మెల్యే తను. సార్ 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై భూపాలపల్లి ప్రజలకు ఎన్నో సేవలు చేశారు. ప్రస్తుతం భూపాలపల్లిలో ఉన్న రాజకీయ పరిస్థితుల గురించి, ప్రతిపక్ష పార్టీ పరిస్థితుల గురించి, అదే విధంగా భూపాలపల్లి యొక్క అభివృద్ధి పనుల గురించి కొన్ని విషయాలని సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి సార్, మీరు లేని భూపాలపల్లి ఏ విధంగా ఉంది? భూపాలపల్లి నేను ఉన్నా లేకున్నా భూపాలపల్లిలాగానే ఉంటుంది. నాయకులు అనే వాళ్ళు అక్కడ ఉండేటువంటి ప్రజల అవసరాలు, భవిష్యత్ అవసరాలు, ప్రస్తుత అవసరాలను తెలుసుకొని తీర్చేవాడే నాయకుడు అవుతాడు. నేనున్న రెండు పర్యాయాలు భూపాలపల్లి ఒక చిన్న కుగ్రామంగా గ్రామ పంచాయతీ స్థాయి నుంచి జిల్లా స్థాయి ఎదగడానికి నేను చేసినటువంటి ప్రయత్నం. గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ నుంచి కేసీఆర్ నాయకత్వంలో జిల్లా అయిన తర్వాత జిల్లాకు కావాల్సినటువంటి అన్ని రకాల మౌలిక సదుపాయాలు, ఒక డిగ్రీ కాలేజు, ఒక మెడికల్ కాలేజు, ఒక ITI, ఒక జూనియర్ కాలేజు, ఒక బస్ డిపో, ఇట్లా అనేక కార్యక్రమాలు, సింగరేణి కార్మికులకు క్వార్టర్స్, తర్వాత తాగునీటి అవసరాలు, సాగునీటి అవసరాలు, విద్యుత్ అవసరాలు అనేకం చేసి ప్రజల యొక్క అవసరాలు, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని చేయడం జరిగింది. ప్రజలు మరి 2 పర్యాయాలు గెలిపించిళ్ళు, 2 పర్యాయాలు ఓడించిళ్ళు. అప్పుడు ఉండేటువంటి పరిస్థితుల ప్రకారం స్లోగన్స్ కావచ్చు, గవర్నమెంట్ మీద నెగటివ్ ప్రచారం కావచ్చు, కొత్త స్కీమ్స్ ఇస్తామని కావచ్చు, మరి ప్రజల అవకాశం వారికి ఇవ్వడం జరిగింది. నేను లేనటువంటి భూపాలపల్లిలాగానే ఉంది. నాయకులు వస్తుంటారు, పోతుంటారు, కానీ ప్రజలు అక్కడే ఉంటారు స్థిరస్థంగా. ఓకే సార్, 2023 ఎన్నికల్లో మీ ఓటమిని మీరు అంచనా వేశారా సార్? అసలు మీ అభిప్రాయం ఏంటి సార్? మీరు ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి? 2023లో జరిగినటువంటి ఎన్నికలు అప్పటికే 2 పర్యాయాలు కేసీఆర్ గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ ఈసారి ఎట్లయినా నవ్వర్ నెవర్ అనే పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు, 420 హామీలు ఒక పక్క ఇస్తూనే అసత్య ప్రచారాల చొత్తి కేసీఆర్ గారిని ఒక నెగటివ్ గా చూపెట్టడంలో ఆనాటి ప్రతిపక్ష పార్టీలు సఫలీకృతం అయినాయి. కాబట్టి 2 సార్లు ఇచ్చినా ఒకసారి వేరే పార్టీకి ఇస్తే ఎట్లుంటదనే భావన కలిపియడంలో ప్రతిపక్ష పార్టీలు సక్సెస్ అయినాయి. అదే విధంగా 6 గ్యారెంటీలలో అన్ని వర్గాల ప్రజలు ఆకట్టుకునే ప్రయత్నం చేసి 2000 పెన్షన్ మేము ఇస్తే 4000 ఇస్తామని వృద్ధులను ఆకట్టుకున్నారు, వితంతులను ఆకట్టుకున్నారు. అదే విధంగా మహిళలకు 2500 ఇస్తామని ఆకట్టుకున్నారు. మేము కళ్యాణ లక్ష్మి మీద లక్షిస్తే మేము తులం బంగారం అదనంగా ఇస్తామని ఆకట్టుకోగలిగారు. అదే విధంగా ఆడపిల్లలు స్కూటీలు ఇస్తామని, ప్రతి ఇంటికి ఇల్లు ఇస్తామని, ఇట్లా అనేక హామీలు ఇవ్వడంతో ఆనాడు ప్రజలు ఒక ఓటేస్తే గిన్నె వస్తాయా అని చెప్పి ఆశలో పడి వారికి అవకాశం ఇచ్చిళ్ళు. భూపాలపల్లిలో స్పెషల్ గా ఏంటంటే 2 సార్లు మాత్రమే ఓడిపోతే నేను 3 సార్లు ఓడిపోయినా, నేను ఈసారి గెలవకపోతే నాకు మరి ఇబ్బంది ఉంటదని వారి కుటుంబ సభ్యులు చేసినటువంటి ప్రచారాన్ని కూడా ప్రజలు కొంత పాజిటివ్ గా తీసుకున్నారు. దానివల్ల మేము ఓడిపోవడం జరిగింది. అండ్ సార్, 2 సార్లు గెలవడం, ఒకసారి ఓడిపోవడం, ఒకసారి గెలవడం, ఇలా జరుగుతూ వస్తుంది కదా సార్. అసలు భూపాలపల్లి ప్రజల యొక్క అభిప్రాయం ఏంటి సార్? అసలు మీరు ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి సార్? 2009, 2014లో నేను 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొత్తగా నియోజకవర్గం అయింది. అనేక సమస్యలతోటి నాకు ఆ కాన్స్టిట్యున్సీని నేను బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక్కొక్కటిగా అనేక సమస్యలను తీర్చడం. ఆనాడు కనీసం కొన్ని గ్రామాలకు రోడ్లు లేనటువంటి పరిస్థితి, కొన్ని గ్రామాలకు ఉదాహరణకు టేకుమట్ల నుంచి రాఘవరెడ్డిపేటకు పోవాలంటే బ్రిడ్జి లేదు. అక్కడికి పోవాలనే గ్రామస్తులు పోవాలంటే మొగుళ్ళపల్లి మీదకి వెళ్ళి సుదూరం తిరిగి ఓ సందర్భాల్లో జమ్మికుంట కూడా తిరిగిపోవాల్సిన పరిస్థితి ఉండేది. అట్లా ఒక్కొక్కటి అన్ని సమస్యలు పరిష్కారం చేసిన 2014లో తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా మేము క్రియాశీల పాత్ర పోషించాం. కానీ ప్రజలకు, ముఖ్యంగా సింగరేణి కాలరీస్ ప్రజలు ఎక్కువగా ఉండేటువంటి మన ప్రాంతంలో సింగరేణి కార్మికుల పిల్లలకు వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని ఆనాడు కేసీఆర్ గారు ప్రకటన చేయడంతో మళ్ళీ ప్రజలంతా కూడా కేసీఆర్ గారు ఒక అవకాశం ఇద్దామని చెప్పి భూపాలపల్లి ప్రజలు మరి ఆ రోజు నేను ఓడిపోవడం జరిగింది. మళ్ళీ అక్కడ మరి వేరే వ్యక్తి గెలవడం జరిగింది. అదే సందర్భంలో మళ్ళీ 2018లో మళ్ళీ నన్ను చూసిండ్రు. నా యొక్క పనితనం, నాకు ఉండే ప్రజలతో ఉండేటువంటి సంబంధాలు చూసుకొని మళ్ళీ 18లో అవకాశం ఇచ్చారు. ప్రజలు ఎప్పుడైనా కొంచెం తొందరగా మన వాళ్ళు సానుభూతి కావచ్చు, మన వాళ్ళు కొత్త ప్రామిసెస్ నమ్మడంలో కావచ్చు కొంత ఉన్నారు. కాబట్టి 2 పర్యాయాలు పనిచేసే నాలాంటివన్నీ అవకాశం లేకుండా మరి 2 సార్లు గెలిపించిండ్రు, 2 సార్లు ఓడించారు. అండ్ సార్, అప్పటి నుంచి మీది ఒక సంపన్న కుటుంబం కదా సార్. అప్పుడున్న మీ లైఫ్ ఎలా ఉండేది సార్? అప్పుడైనా ఇప్పుడైనా ఒకటే లైఫ్ స్టైల్, సాదా సీదాగా ఉండడం. ఎక్కువగా నాకు సంపన్నులని విర్రవీగడం కానీ, లేదని బాధపడడం కానీ ఒకటే పద్ధతిలో ఉన్నాం. నన్ను చిన్నప్పుడు చూసిన వాళ్ళు కానీ, ఇప్పుడు చూసిన వాళ్ళు కానీ, మధ్యలో చూసిన వాళ్ళు ఒకే పద్ధతిలో ఉండడం అనేది నాకు అలవాటు. కాబట్టి నేను అధికారం ఉందనో, డబ్బు ఉందనో ఎగరడం, లేదని బాధపడడం ఉండదు. ఎప్పుడు ఒకే పద్ధతిలో ఉండడం నా అలవాటు. అండ్ సార్, రాజకీయాల్లోకి రావాలని మీరు ఏమన్నా ఇంట్రెస్ట్ చూపించారా, లేదంటే అనుకోకుండా రాజకీయాల్లోకి రావాల్సిన
రావాల్సిన పరిస్థితి వచ్చిందా సార్? నేను విద్యార్థి నాయకుడిగానే చదువుకునే రోజుల్లోనే ఒక విద్యార్థి నాయకుడిని. స్టూడెంట్ లోనే విద్యార్థి సంఘ ఎన్నికల్లో గెలిచిన. ఆ రోజు నేను చదువుకునే సందర్భంలో విద్యార్థి ఉద్యమాల్లో క్రియాశీల పాత్ర పోషించడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి పరిస్థితుల ప్రభావంతో విద్యార్థి నాయకుడి నుంచి యువజన నాయకుడిగా, యువజన నాయకుడి నుంచి మరి ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా అతి చిన్న వయసులోనే చేసినటువంటి నాయకుడిగా నాకు గుర్తింపు ఉంది. దానివల్ల ప్రజా జీవితంలో ప్రజల్లో సేవ చేసే అవకాశం కల్పించాలని అనుకున్నప్పుడు నేను 99లోనే అవకాశం వస్తుందని అనుకుంటే 2007లో అవకాశం వచ్చింది. దాదాపు ఒక 9 సంవత్సరాల తర్వాత అన్ని రకాల అవకాశాలున్నా అక్కడ ఉండే పొలిటికల్ ఈక్వేషన్స్ కలవకపోవడం వల్ల జాప్యమైంది. ఆలస్యమైన నేను పూర్తి స్థాయిలో ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజానాయకుడిగా పనిచేయడం జరిగింది. అండ్ మేడం కూడా రాజకీయాల్లో ఉన్నారు కదా సార్, అంటే రాజకీయాల్లో మీరు మేడం ఉండాలనేది మేడం కోరిక సార్, లేకపోతే మీ కోరిక సార్? మేడం ఎప్పుడు కూడా రాజకీయాలకు రావాలనుకునేది కాదు. నేను రాజకీయాల్లో తిరుగుతున్నప్పుడు కూడా మనకు మన కుటుంబం మన పిల్లల దిక్కు ఉండాలని ఆమె అనుకునేది. కానీ 2005లో వరంగల్ మున్సిపల్ మేయర్ లేడీకి రిజర్వ్ అయినప్పుడు నేనే ఆమెను ఫోర్స్ఫుల్ గా మేయర్ చేస్తే అవకాశం వస్తుందని పెట్టడం జరిగింది. కానీ ఆ రోజు ఉండే సమీకరణలలో ఆమె అక్కడ మున్సిపల్ కార్పొరేటర్ గా గెలిచింది కానీ మేయర్ కాలేకపోయింది. కానీ క్రియాశీలకంగా పార్టీ పదవులు అనేకం చేయడం జరిగింది. తర్వాత పరిస్థితుల ప్రభావంతో నేను రాజకీయాల్లో నడుస్తా ఉంటే నాతో కలిసి ఆమె పయనించడం జరిగింది కాబట్టి ఆమె రాజకీయాలలో రాణిస్తూ ఆమె కూడా ప్రజానాయకురాలుగా. అంటే సార్ ఫ్యూచర్ లో మేడం ని మేము ఎమ్మెల్యేగా గానీ ఎంపీగా గానీ చూసే అవకాశం ఉందండి? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చట్టసభలలో 33% మహిళలకు రిజర్వ్ చేయాలని ఇప్పటికే భారత పార్లమెంట్ లో బిల్ పాస్ అయింది. మరి ఎప్పుడు డీలిమిటేషన్ సెన్సెస్ పూర్తయి డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయితే అప్పుడు మహిళలకు రిజర్వేషన్ 33% వస్తాయి అని చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. కాబట్టి భవిష్యత్తులో మరి మహిళా రిజర్వేషన్ అని కాదు, ఆమెకు అన్ని అర్హతలు ఉన్నాయి కాబట్టి పార్టీ అవకాశం ఇస్తే ప్రజలు ఆశీర్వదిస్తే తప్పకుండా భవిష్యత్తు రాజకీయాల్లో మరి తప్పకుండా ఎమ్మెల్యే గానీ ఏ అవకాశం వచ్చినా చేయడానికి ఉంటుంది. ఎందుకంటే ఆమె ఇప్పటికే టెస్టెడ్ లీడర్. ఆమె జిల్లా పరిషత్ చైర్మన్ గా, మున్సిపల్ కార్పొరేటర్ గా, జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా, అటు కాంగ్రెస్ లో గానీ ఇటు బీఆర్ఎస్ పార్టీలో 2 పార్టీలో జిల్లా అధ్యక్షురాలుగా చేసింది. కాబట్టి సక్సెస్ఫుల్ గా తప్పకుండా అవకాశం వస్తే పార్టీ అనుమతిస్తే పోటీ చేస్తారు. అండ్ సార్ మీరు విచిత్రమైన పోరాటాన్ని అయితే ఎదుర్కొంటున్నారు సార్. అంటే ఇటు ప్రతిపక్ష పార్టీ నుంచి, అదే విధంగా బీఆర్ఎస్ పార్టీలోని కొంతమంది వ్యక్తుల నుంచి వర్గపోరు అనేది మీరు ఎదుర్కొంటున్నారు సార్. సో దీని గురించి మీరు? వర్గపోరు ఏం లేదమ్మా, పార్టీ చాలా క్లారిటీగా ఉంది. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మరి ఆ రోజు నేను కొన్ని ప్రత్యేక పరిస్థితులలో నియోజకవర్గంలో కొన్ని సాధించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ మంత్రి బీజేఆర్ఎస్ పోయేటప్పుడే నాకు చాలా క్లారిటీగా చెప్పారు. భవిష్యత్తులో ఆ నియోజకవర్గానికి మీరే ప్రాతినిధ్యం వహిస్తారు, తప్పకుండా మీ నాయకత్వంలో ముందుకు పోదామని చెప్పిండ్రు. అదే పద్ధతి ప్రకారం మొన్న ఎన్నికల్లో టికెట్ ఇవ్వడంలో గానీ ఇప్పుడు మరి నాకు మొన్న కేటీఆర్ గారు గతంలో కూడా అందరి ముందే చెప్పడం జరిగింది, భూపాలపల్లి నియోజకవర్గాన్ని వెంకటరమణారెడ్డి లీడ్ చేస్తాడు. మొన్న మళ్ళొకసారి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి రాజకీయాలలో ఇవన్నీ సహజంగా జరుగుతుంటాయి. ఇవన్నిటిని అధిగమించడంలో నాకు పెద్ద కష్టమేం కాదు. నేను విద్యార్థి దశ నుంచి అనేక ఆటపోట్లు ఎదుర్కొన్నటువంటి నాయకుడిని. పెద్ద నాకు పెద్ద సమస్య కాదు, పెద్ద ఇష్యూయే కాదు. ఇవన్నిటిని కూడా తప్పకుండా ముందుకు అధిగమించి ముందు పోవడం జరుగుతుంది. అండ్ సార్ 2018లో మీరు విజయవంతంగా ఎలక్షన్ లో ఎన్నికయ్యారు కదా సార్. తర్వాత మీరు పార్టీని వీడుతున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్? జనరల్ గా ఫీలింగ్ ఒక పార్టీ మారుతున్నప్పుడు బాధే ఉంటది. ఎందుకంటే మనం ఒక పార్టీలో అన్ని సంవత్సరాల అనుబంధాన్ని ఉండి ఒక ప్రత్యేక పరిస్థితులలో మనం పార్టీ మారుతున్నప్పుడు నేను అందుకొరకే ఎవరిని విమర్శించలేదు, ఎందుకు మారుతున్నానో కేవలం ఆ రోజు ఉండే పరిస్థితులు, అక్కడ ఉండే నియోజకవర్గంలో కొన్ని సాధించాలనే ఒక లక్ష్యంతో పోయినాం. అందుకొరకే ఆ రోజు నేను ఎవరిని విమర్శించకుండానే పార్టీ నుంచి బయటికి రావడం జరిగింది. సార్ ఇప్పుడు కూడా మీరు ఈ పార్టీలో ఏమైనా సమస్యలను అన్నిటివి ఎదుర్కొంటున్నారా? ఏం సమస్య లేదు, చాలా హ్యాపీగా ఉన్నాం, నో ప్రాబ్లమ్స్. అండ్ సార్ కేటీఆర్ సార్ తో మీకు నా అనుబంధం సార్? కేటీఆర్ నేను ఒకటేసారి ఎమ్మెల్యేగా ఉన్నాం. నేను గతంలో ఎమ్మెల్సీ ఉన్నా, తర్వాత 2009 నుంచి కేటీఆర్ గారు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. నేను ఆ రోజు అసెంబ్లీలో చీఫ్ విప్ గా ఉండేది. చీఫ్ విప్ అంటే నా రోల్ అన్ని రాజకీయ పార్టీలతో కోఆర్డినేషన్ చేసుకోవడం, అసెంబ్లీలో బిల్స్ వచ్చినప్పుడు కానీ, డిబేట్ చేస్తున్నప్పుడు కానీ ఏ పార్టీని జోరు మాట్లాడతారు, ఆ రోజు ఎల్ఏ మినిస్టర్ కు నేను అనుసంధానంగా, స్పీకర్ కు అనుసంధానంగా చేసేటువంటి కార్యక్రమంలో ఆ రోజు కేటీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీలో, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మా ఇద్దరి మధ్య మంచి ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉండేది, ఒక అన్నదమ్ములాగా కలిసి ఉండేది. పార్టీలు వేరేనా, అన్ని రాజకీయ పార్టీలో ఉండే ప్రముఖులతోటి నాకు మంచి సంబంధాలు అదే పద్ధతిలో కేటీఆర్ తోటి ఉన్నది. ఇప్పుడు కూడా వారితో కలిసి పార్టీలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా వారితో నాకు అన్నదమ్ముల అనుబంధం. సిరికొండకి మీకు టికెట్ విషయంలో చిన్న వివాదం అనేది ఉంది అని బయట ప్రచారం జరుగుతుంది సార్, దాని మీద మీ క్లారిటీ? సిరికొండ మత్స్యనాచారి గారు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కేసీఆర్ గారికి ఆయనకు సముచితమైనటువంటి స్థానం ఎమ్మెల్సీ ఇచ్చి, ఎమ్మెల్సీతో పాటు ఈ రోజు ప్రతిపక్ష పాత్రను కూడా ఇచ్చిన తర్వాత ఆయన స్థానం ఏందో ఆయనకు ఆల్రెడీ డిసైడ్ చేసి ఆయన అప్పరోజులో ఉన్నాడు, ఆయన ఎమ్మెల్సీలుగా ఉన్నాడు. కాబట్టి ఒక వ్యక్తికి ఒక పదవి వస్తుంది. ఒక వ్యక్తి ఇలా కూర్చొని ఇంకొక అడగడం అనేది మరి నాకు తెలిసినంత వరకు అయితే అది పెద్ద ఇష్యూయే కాదు. పార్టీ చాలా క్లియర్ గా ఉన్నది. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, పార్టీ నాయకత్వం అంతా కూడా చాలా క్లారిటీగా ఉన్నారు. అందుకొరకే నియోజకవర్గానికి ఎవరైతే గతంలో ప్రాతినిధ్యం వహించాలో వారే నాయకత్వం వహిస్తారు అనేది నాకే కాదు, అన్ని నియోజకవర్గాల్లో ఏ రూల్ ఉందో నాకు కూడా అదే రూల్. అండ్ సార్ ఈ మధ్య మీరు పూర్తిగా రోడ్
ఎక్కారు. అంటే ధర్నాలని, రాస్తారోకోలని ప్రతి ఒక్క విషయంలో మీరు కనిపిస్తున్నారు సార్. ప్రతిపక్ష పార్టీల గురించి ఎలాంటి విమర్శలు అనేది ఎదుర్కొంటారు? ప్రతిపక్ష పార్టీ ఖచ్చితంగా ప్రభుత్వం చేసేటువంటి తప్పిదాలను ఏలెత్తి చూపెట్టడమే ప్రతిపక్ష పార్టీ యొక్క బాధ్యత. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నేను ఉంటా, ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మేము తప్పకుండా వారికి అందుబాటులో ఉంటాం. ప్రభుత్వం చేసేటువంటి ఏ తప్పునైనా తప్పకుండా ఎక్స్పోజ్ చేస్తాం. కాబట్టి సమర్థవంతంగా ప్రతిపక్ష పాత్రను పోషిస్తాం. ప్రజల నుంచి విమర్శలు ఉండే, పనిచేసే వాళ్ళకు ప్రశంసలు మాత్రమే ఉంటాయి. ప్రస్తుతం భూపాలపల్లి నియోజకవర్గంలో అసలు పరిపాలన అనేది ఏ విధంగా ఉంది? మీ పర్సనల్ ఒపీనియన్, రియల్ ఒపీనియన్. నాకు పర్సనల్ ఒపీనియన్ అనేది కంటే ప్రజల ఒపీనియనే నా ఒపీనియన్ ఉంటుంది. ఈ రోజు ప్రజాపాలన లేదు, ఒక దొరపాలన నడుస్తున్నదని చెప్తా ఉన్నారు. దొరగారి యొక్క కనుసన్నల్లోనే అన్ని జరగాలని, ఆయన డైరెక్షన్ లోనే ఏదైనా జరగాలని, మాట్లాడే వ్యక్తులకు వాక్ స్వాతంత్రం లేదని, వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పే అవకాశం లేదని ప్రజల్లో పెద్ద చర్చ జరుగుతూ ఉన్నది. నాకుండే అభిప్రాయం అది ప్రజలకు అభిప్రాయం. అండ్ సార్, ఇసుక దందను ఆపాలని కూడా మీరు ఎంతో పోరాటం చేస్తున్నారు. అంటే మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. అంటే ఈ నేతల్లో ఏమన్నా కదలిక అనేది ఏమన్నా స్టార్ట్ అయిందా సార్? ఈ రోజు ఇసుక అనేది ఒక రోజు తయారైన ఇసుక కాదు. అది ఇసుక వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి, ఇసుక తీసేస్తే భూగర్భ జలాలు తగ్గుతాయి, అడగంటాయి అనే ఒక ఆందోళన మాకు తప్ప ఏం కాదు. ఇసుక స్థానిక అవసరాలకు వాడుకుంటామని స్థానిక అవసరాల పేరు చెప్పి ఇక్కడ నుంచి ఎక్కడెక్కడికో తీసుకెళ్తా ఉన్నారు. దానివల్ల ఈ రోజు మీరు చూస్తే ఎక్కడైతే ఇసుక రీచుల నుంచి ట్రాక్టర్ల ర్యాలీలు పోతా ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా దీన్ని ఆపాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగం ఉంది. జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకెళ్తే కూడా మేము కూడా ఏం చేయలేని నిస్సాయ స్థితిలో ఉన్నాయని జిల్లా యంత్రాంగం కూడా చేతులెత్తిన సందర్భాలు కనబడుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా భవిష్యత్ అవసరాలు అంటే ఇసుక అవసరం, కానీ కొన్ని రాష్ట్రాల్లో ఇసుక పూర్తిగా బ్యాన్ ఉంది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో ఇసుకను తీయడానికే లేదు. ఎందుకంటే అక్కడ గ్రౌండ్ వాటర్ పూర్తిగా మరి లేకపోతే భవిష్యత్తులో వ్యవసాయం చేసుకునే అవకాశం ఉండదు. కాబట్టి ఇసుక తీయడంలో నియంత్రించాలి. తప్పకుండా జిల్లా యంత్రాంగం కూడా దాన్ని కట్టడి చేయాలని సందర్భం కోరు. అండ్ సార్, ఈసారి పోటీలో మీరు ఉన్నట్టేనా సార్? ఎందుకంటే కార్యకర్తల మధ్య ఒక గందరగోళం అనేది అయితే పార్టీ పరంగా ఏర్పడింది. సో దాని గురించి క్లారిటీ. గందరగోళం మీరు పడుతున్నట్లు కానీ మేమేం గందరగోళం పడతలేరు. కార్యకర్తలకు క్లారిటీ ఉంది, ప్రజలకు క్లారిటీ ఉంది. నేనేం నీకు ఏమన్నా అనారోగ్యం బారిన పడ్డానా, లేకపోతే సమస్యలను మరి ఎక్స్పోజ్ చేయడంలో కానీ ప్రజలకు అందుబాటులో ఉన్నాం. కాబట్టి ఎప్పుడు ఎన్నికలు ఏవి పెట్టినా మా పార్టీ తరఫున స్థానిక సంస్థలు ఎన్నికలు పెడితే గెలిపేయడానికి ప్రయత్నం చేస్తాం, గెలుపుబాటులో ముందుంటాం. రేపు భవిష్యత్తులో ఎన్నికలు వచ్చినప్పుడు తప్పకుండా ఎన్నికల్లో పోటీ చేయడానికి పార్టీ అవకాశం ఇస్తుంది. తప్పకుండా ప్రజలు సహకరిస్తారు. జరగబోయేటువంటి ఎన్నికల్లో విజయం సాధిస్తారు. అండ్ సార్, మీరు 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కొంతమంది మాత్రం మిమ్మల్ని బిజినెస్ మ్యాన్ గానే చూస్తున్నారు. సో దీనికి ఒక క్లారిటీ. కొంతమందికి రాజకీయాలే వ్యాపారం, నాకు రాజకీయాలు సేవ. రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళ బతుకుదేరు రాజకీయాలతో నడుస్తుంది. వాళ్ళకి ఎద్దు ఉండదు, వ్యవసాయం ఉండదు, ఏముండదు, బ్రతుకుతుంటారు, విలాసవంతంగా బతుకుంటారు. ఎట్లా బతుకుతున్నారు? సమాధానం వాళ్ళు చెప్పాలి. నేను డబ్బు లేని వాడిని అని, లేకపోతే నాకు వ్యాపారాలన్నీ కూడా నా కొడుకు, నా కుటుంబ సభ్యులకు ఇచ్చేసిన పూర్తి సమయం నేను ఎప్పుడైతే క్రియాశీల రాజకీయాలకు వచ్చినో అప్పటి నుంచి రాజకీయాలలోనే మునిగి తేలుతున్నా, రాజకీయాల్లోనే ఉంటున్నా. కానీ ఉట్టిగా నా ప్రత్యర్థులు నా మీద చేసే విమర్శలు తప్ప ఏం కాదు. వాళ్ళ వ్యాపారం, వాళ్ళ యొక్క బతుకుదెరువు అంతా రాజకీయాలు, బ్లాక్ మెయిల్, డబ్బు సంపాదించడం వాళ్ళ బతుకుదెరువు. నాకేమో నాకు కుటుంబం నుంచి వచ్చేటువంటి సహజసిద్ధంగా సంపదనే ఈ రోజు ప్రజా అవసరాలకు ఖర్చు పెడుతున్నా, అవసరాలకు పెట్టుకుంటాను. అండ్ సార్, ఫైనల్ గా భూపాలపల్లి ప్రజలకు, మీ ప్రత్యర్థులకి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? నా ప్రత్యర్థులకు నేను ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. అవకాశం ఇచ్చినప్పుడు జనరంజకంగా ప్రజల యొక్క అవసరాలకు పనిచేస్తే ప్రజలు పదవి ఉన్నా లేకపోయినా గుర్తుంచుకుంటారు. లేదు మేము ఇట్లే పనిచేస్తామంటే పదవి అనేది కొద్ది కాలమే ఉంటుంది. తర్వాత పదవి అయిన తర్వాత వాళ్ళు మన పలకరింపు వాళ్ళు ఉండరు. మేము ఈ రోజు ఓడిపోయినా మాకు ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే మేము చేసిన పనులు, మేము చేసినటువంటి మంచి పనులు ప్రజలకు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి మాకు ఒక మానసిక సంతృప్తి ఉంది. కాబట్టి మా ప్రత్యర్థుల విషయం కంటే నేను భూపాలపల్లి ప్రజలకు కోరేది ఏంటంటే మళ్ళీ మరొకసారి మాయ మాటలకు మరి సానుభూతికి ఓట్లేయద్దు. పనిచేసే వారికి పట్టం కట్టాలి. ప్రజల గురించి ఆలోచించే వాళ్ళ గురించి, భావితరాల గురించి ఆలోచించేటువంటి మరి పార్టీకి అవకాశం ఇవ్వాలని మీ ద్వారా కోరుతున్నాను. అండ్ సార్, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి పార్టీలు విమర్శలు చేస్తున్నారు కదా, సో దానికి మీరు ఇచ్చే క్లారిటీ ఏంటి సార్? కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. దాన్ని కట్టడంలో కూడా కేసీఆర్ గారు అనతి కాలంలోనే ప్రాజెక్టు మొదలుపెట్టి పూర్తి చేసినటువంటి ముఖ్యమంత్రిగా పేరుంది. గతంలో ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు ఫౌండేషన్ వేస్తే 2-3 ముఖ్యమంత్రులు మారిన తర్వాత అక్కడ ఉపయోగంలోకి వచ్చేది. కానీ కాళేశ్వరం ఓన్లీ ది ప్రాజెక్ట్ 3.5 years లోపల ప్లానింగ్ అండ్ యాక్షన్ మొత్తం ఉపయోగంలోకి వచ్చింది. కానీ దురదృష్టం ఏంటంటే కేసీఆర్ గారి యొక్క ఇమేజ్ ను చెరిపేయాలనే కుట్రలో భాగంగా ముఖ్యమంత్రి గారి యొక్క పనితీరు మీద కమిషన్లు వేసి ఈ రోజు కమిషన్ రిపోర్ట్ అంతా కూడా ఏకపక్షంగా ఒకవైపు వినే జడ్జిమెంట్ ఇచ్చినట్టుగా ఉన్నదనేది చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ అనేటువంటి ఒక దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. కాళేశ్వరం అంటే మేడిగడ్డ కాదు. కాళేశ్వరం అంటే అనేక రిజర్వాయర్లు, అనేక మరి పంప్ హౌజులు, అనేక టన్నళ్లు, అనేక గ్రావిటీ కెనాల్లు, అనేకం తోటి ఈ రోజు
దాదాపు ప్రాజెక్ట్ అంతా కూడా పూర్తయి నీళ్లు మొత్తం కూడా ఉపయోగంలోకి వచ్చి గతంలో కరువు రాష్ట్రంగా ఉండే రాష్ట్రం ఈరోజు అన్నపూర్ణ రాష్ట్రంగా రావడానికి కారణమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును రాజకీయ దురుద్దేశంతో చిన్న పిల్లర్లో ఒక 2 పిల్లర్లకు క్రాక్స్ ఇచ్చినాయని చెప్పి ఇప్పటి వరకు పంపులు ఆన్ చేయకుండా కాలయాపన చేస్తూ రైతుల యొక్క మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు అధికార పార్టీ చేసేదాన్ని మాత్రం ఒక రైతుగా పూర్తిగా ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నటువంటి ఎత్తుగడలో భాగంగానే అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ ప్రాజెక్ట్ లో ఉండేటువంటి మోటార్లను ఆన్ చేసి కొన్ని లక్షల టీఎంసీల నీళ్లు నిరుపయోగంగా సముద్రంలో కలుస్తున్నాయి. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన దాంట్లో మరి ఎల్ఎండిలో నీళ్లు లేవు, శ్రీరామ్ సాగర్ లో దాదాపు 40 టీఎంసీల మాత్రమే ఉన్నాయి, గోదావరి రివర్ బేస్ లో మాత్రం వాటర్ లేదు. కాబట్టి తక్షణమే పంపులు ఆన్ చేసి రైతుల యొక్క ముఖాలలో ఆందోళనలు ఉన్నాయి, వాళ్ళ ముఖంలో చిరునవ్వులు రావాలంటే కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రమే శరణ్యం అనే విషయాన్ని గుర్తించాలని, రాజకీయాలకు దీన్ని రైతులను వాడుకోవద్దని మీ ద్వారా తెలియజేస్తాం. అండ్ సార్, భూపాలపల్లిలో వ్యవసాయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? అభివృద్ధి అనేది ఇంకా జరుగుతుందా సార్? మన నియోజకవర్గం అంతా కూడా కొంత సింగరేణి కాలనీస్, కొంత వ్యవసాయమే మనకు ప్రధానమైనటువంటి జీవనాధారం. మరి ఇప్పటికీ వ్యవసాయ రంగంలో గుణాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నాయి, ఇంకా చేయాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. మరి ఇప్పటికే మనం మన సాగునీటి రంగం మీద మన దేవాదుల ఎత్తిపోతల పథకం నుంచి వచ్చేటువంటి నీళ్లను పూర్తి స్థాయిలో వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకు DBM 38 ద్వారా వచ్చేటువంటి నీళ్లు సరిగ్గా మన చివరి ఆయకట్లు ఉన్న కూడా నీళ్లు రాలేనటువంటి పరిస్థితిలో ఉన్నది. కాబట్టి దేవాదులనే పూర్తి స్థాయిలో వాడుకోవాలి. ఈ రోజు గ్రావిటీ కెనాల్ ద్వారా రామప్ప నుంచి గణపూర్కు నీళ్లు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా చెక్ డ్యామ్స్ కట్టుకోవాల్సిన కొన్ని చాలా వరకు కట్టుకుని ఇంకా కొన్ని కట్టుకోవాల్సి ఉంది. వ్యవసాయ రంగం బాగా అభివృద్ధి చెందితేనే ఈ ప్రాంతం ప్రజలకు మరి తప్పకుండా ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యవసాయ రంగం మీదనే ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అనుకున్నవన్నీ జరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూసారు కదా, మాజీ ఎమ్మెల్యే గండ్రా వెంకటరమణారెడ్డి సార్ గారు నెక్స్ట్ భూపాలపల్లిలో గట్టి పోటీ అయితే ఉండబోతుందని చెప్తున్నారు. అదే విధంగా భూపాలపల్లి ప్రజలకి ఎవరైతే హామీలకి లోను కాకుండా ఎవరైతే అభివృద్ధిని చేశారో వారికి మాత్రమే పట్టం కట్టాలని, హామీలకు కాదు అని చెప్పేసి ప్రజలకి మాత్రం చెప్తున్నారు. కెమెరామెన్ మహేష్ తో ప్రత్యూష, NSR న్యూస్.